అందరికీ నమస్కారం. నా పేరు ప్రేమ. నేను మా మామయ్య బాలాంజనేయులు. నాకు 2019లో పెళ్ళి జరిగింది. మా పెళ్ళి జరిగినప్పటి నుంచి నేను ప్రేమానంద స్వామి గురించి తెలుసుకుంటూ ఉన్నాను. మా అత్తయ్య మా మామయ్య వాళ్ళకి ఒక 30 సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చి ప్రేమానంద స్వామి ప్రతి సంవత్సరము స్వామి దగ్గర ఉన్న ప్రతి సంవత్సరము వచ్చి ఉపన్యాసాలన్నీ విని సమ్మర్ హాలిడేస్లో ఇక్కడికి వచ్చినప్పుడంతా ఇక్కడ స్వామి ప్రవచనాలు అన్నీ విని వాళ్ళు పెరిగినారు. మా ఆయన కూడా నాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఇట్లా ప్రేమానంద స్వామి ఇట్లా ప్రవచనాలు చెప్తారు అనేసి. ఆయన చెప్పే దాంట్లో మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఆయన చెప్పేది ఏంటంటే అందరము ఎప్పుడు ఆ పరమాత్మున్నే మనం ధ్యానం చేయాలి. పరమాత్ముడి మీద ఎప్పుడు మనము భక్తితో ఉండాలి. అధర్మం ఎప్పుడు చేయకూడదు, ధర్మ మార్గంలోనే నడవాలి, ఎప్పుడు సత్యమే చెప్పాలి. స్వామి మాటల్లో నుంచి ఒక విషయం చెప్పాలి. ఇందులో ఏంటంటే, మనము బతికి ఉండి కూడా చనిపోయిన వాళ్ళతో సమానం ఎప్పుడు అవుతుందంటే, మోక్షం గురించి తెలియనప్పుడు. మోక్షం గురించి తెలుసుకోలేనివాడు అంటే మనకి చాలా జన్మలు వస్తూ ఉంటాయి. ఒకసారి కుక్కగానో పిల్లిగానో. మనిషి జన్మకి ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది సత్యము, ఏది కరెక్టు రైటు అన్ని పూర్తి జ్ఞానంతో చేయగలిగే ఒకే ఒక జన్మ మనిషి జన్మ. ఆ మనిషి జన్మ పుట్టినప్పుడు మనము మోక్షాన్ని గురించి తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం మోక్షం గురించి తెలుసుకుంటామో అప్పుడే మన జన్మ పరిపూర్ణమవుతుంది. అంతటితో మనము తీసుకున్న ఆ జన్మ కూడా మోక్షం కలిగి మనము ఆ దేవుడితో కలుస్తాము. ఎప్పుడు మనకి మోక్షం కలుగుతుందంటే, ఎప్పుడు ఆ పరమాత్ముని ధ్యానం, ఎప్పుడు మన మనసులో ఎప్పుడు పరమాత్ముడి మీదే ధ్యానం ఉంచాలి. ఎప్పుడు నలుగురికి మంచి చెయ్యాలి. ఒకరికి మనము మంచి చేయకపోయినా పర్లేదు, కానీ చెడు మాత్రం చెయ్యకూడదు. ఇది ఎప్పుడు మనము మనసులో పెట్టుకొని ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు సత్యయుగంలో ఎలా ఉండేదంటే, రాక్షసులు వేరు లోకంలో ఉండేవాళ్ళు. తర్వాత త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగంలో రాముడు రావణాసురుడు అంటే ఇద్దరు రాక్షసులు మానవులు అంతా ఒకే లోకంలో ఉండేవాళ్ళు. తర్వాత ద్వాపర యుగం అంటే మహాభారతం జరిగినది. అప్పుడు ఒకే కుటుంబంలో ఇద్దరు అంటే ఒక రాక్షస గుణం కలిగిన వాళ్ళు, మంచి గుణం ఉన్న వాళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత కలియుగంలో ఎలా ఉందంటే, మనము ఒక మనిషిలోనే మంచి చెడు రెండు ఉంటున్నాయి. ఇప్పుడు మనము ఏది మంచి ఏది చెడు తెలుసుకొని చేయగలిగే వాళ్ళం కాబట్టి మనం ఎప్పుడు ఆ పరమాత్ముని ధ్యానం చేస్తూ ఎప్పుడు ధర్మ మార్గంలోనే నడుస్తూ ఉంటే అప్పుడు ఆ మోక్షానికి చేరుకుంటాము. ఎదిగే పిల్లలు ఉన్నారు. ఎదిగే పిల్లలు వాళ్ళకి ఏది మంచు ఏది చెడు తల్లిదండ్రులుగా మనం చెప్తాము. కానీ ఇలాంటి స్వామి యొక్క ప్రవచనాలు, స్వామి యొక్క ఉపదేశాలు అన్నీ వింటూ పెరిగిన వాళ్ళు ఎదిగే టైంలోనే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఒక అతను దొంగతనం చేయాలనుకుంటాడు. స్కూల్ చదివే ఏజ్, వాడికి తెలియదు, వాడికి ఆ వస్తువు కావాలి అని అనిపిస్తుంది. కానీ వాడికి అది చెయ్యకూడదు అని తెలుసుకునే జ్ఞానం లేదు. కానీ మనము ఇట్లా ఎదిగే పిల్లలకి ఏది మంచి ఏది చెడు అని చెప్తూ పెంచినాము. ఇలా ప్రవచనాలన్నీ వింటూ పెరిగినారంటే వాళ్ళకి అది తప్పు అని తెలుస్తుంది. ఒక పిల్లోడు మారినాడు, మంచిగా ఉన్నాడు అంటే వాళ్ళ స్నేహితుడు కూడా చూసి ఆ మంచి మార్గాన్నే ఫాలో అవుతాడు. ఒక స్నేహితుడు మంచిగా ఉన్నాడు అంటే వాడు చుట్టుపక్కల ఉన్న కుటుంబం కూడా మంచిగా ఉంటుంది.
ఆ కుటుంబం మంచిగా ఉందంటే ఆ ఊరు మంచిగా ఉంటుంది. ఆ ఊరు మంచిగా ఉంటే ఆ దేశం కూడా బాగుంటుంది. ఆ దేశం కూడా బాగుందంటే మన ప్రపంచం కూడా ఎప్పుడూ బాగుంటుంది. అంటే మనం ఎప్పుడూ అందరము పరమాత్ముని ధ్యానిస్తూ మంచి మార్గంలో నడుస్తూ ఉంటే అందరికీ అంతే మంచి జరుగుతుంది. అందరూ మంచి మార్గంలో నడిస్తే ఎలా ఉంటుంది? మళ్ళీ మన సత్యలోకం, మన సత్యయోగం వచ్చినట్టే కదా. అందరము ఎదిగే పిల్లోలంతా ఈ ప్రవచనాలు వాళ్ళకి వినిపించాలి. మనము మన దగ్గర యూట్యూబ్లో వీడియోస్ కానీ స్వామి ప్రవచనాలు కానీ ఇక్కడికి రాలేకపోయినా కానీ స్వామి ప్రవచనాలు వింటూ ఉంటే వాళ్ళకి ఎంతో కొంచెం వింటూ పెరుగుతారు. ఆ కొంచెం విని వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళను కూడా మారుతారు. మారి మనం మళ్ళీ సత్యయోగం లాగా మనము మార్చగలిగితే చాలు. అందుకే ఎప్పుడు ప్రేమానంద స్వామి ప్రవచనాలు వింటూ ఉండండి. ఓం నమః శివాయ.